చాలా మంది అడుగుతున్నారు, పోలీస్ వారికి ఉన్న పరిమితులు ఏంటి, పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కేసులు పరిష్కరించబడతాయి, ఎటువంటి విషయాల్లో పోలీసులు తలదూర్చాలి అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. పోలీస్ స్టేషన్ లో వీడియో తీయొచ్చా, ఇవన్నీ మనం ముందు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ లేదా లైక్ కామెంట్ చేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. సో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. మన వీడియోలోకి వెళ్దాం. పోలీస్ స్టేషన్ లో సివిల్ తగాదాలను పరిష్కరించబడవు. మీరు ఏదైనా పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ బయట సివిల్ తగాదాలు పోలీస్ స్టేషన్ లో పరిష్కరించబడవు అని రాసు. అంటే పోలీస్ వారు మిమ్మల్ని ఎరా వాడికి డబ్బులు తీసుకున్నావంట, వాడి దగ్గర చెక్ ఉంది, వాడి దగ్గర ప్రామిస్ నోట్ ఉంది, నువ్వు ఎందుకు డబ్బులు కట్టలా, నీ సంగతి చూస్తాను, ఈమె కేసు పెడతాను, డబ్బులు ఇవ్వకపోతే అని అనడానికి కుదరదు. ఎందుకంటే ఇవన్నీ న్యాయస్థానంలోనే పరిష్కారం జరగాలి. చెక్ ఉంటే చెక్ బౌన్స్ చేసుకోమనండి, ప్రామిస్ ఉంటే కోర్టులో కేసు చేసుకోమని. అంతేగాని పోలీస్ వారికి ఎటువంటి రైట్ లేదండి మీ మీద కేసు పెట్టి బలవంతం చేసి డబ్బులు పంచాయతీలు చేయడానికి. మరియు ఇంకొకటి, చాలా వరకు మీరు చూసుంటారు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువ జరిగేది ఏంటంటే సివిల్ తగాదాలు. అంటే ల్యాండ్ ఇష్యూస్ లో పోలీస్ వారు చాలా ఉత్సాహం చూస్తారు బాగా. అంటే ఆయనకి సంబంధం లేకపోయినా పోలీసు వారు భూమి మీదకి వస్తుంటారు, వచ్చి ఎరా నువ్వు భూమి మీదకి ఎందుకున్నావు, ఓ నీ సంగతి చూస్తా, నేమే కేసులు పెడతా అని అంటా ఉంటారు. అది చేయడం కుదరదు. మీ భూమిలోకి వేరే వాడు వస్తే మీరు వెళ్ళి కేసు పెట్టొచ్చు, కానీ పోలీస్ వారు మీ భూమి మీదకి వచ్చి మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలో వచ్చి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు భూమిలోంచి కదలండి అని చెప్పడానికి రైట్ లేదు. ఇటుకలు వేసి చెప్పి బెదిరిస్తే భయపడే రోజులు లేవు. మీరు కోర్టులో కేసు వేయండి, ఇంజక్షన్ ఆర్డర్ చేసుకోండి, పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోండి. అంతేగాని ఎస్ఐ గారు, సిఏ గారు, కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కుదరదు. మీరు ఇంజక్షన్ ఆర్డర్ చేసుకోండి, మీకు చట్ట ప్రకారం మీ భూమి కాగితాలు ఉంటే అవి కోర్టులో వేసుకోండి. అంతేగాని పోలీసులు మీ భూమి మీదకి వస్తే వీడియోలు తీసి మీరు హైకోర్టు వెళ్ళొచ్చు, రిట్ వేయొచ్చు, వాళ్ళు అనవసరంగా జోక్యం చేసుకుంటారని. రెవెన్యూ అధికారులు కూడా వారు కొంతవరకే పరిమితి ఉంటదండి. ఈ పరిమితులన్నీ తెలుసుకునే దానికి మనం తర్వాత వీడియోలో రెవెన్యూ వారికి పరిమితులు ఏంటో మనం తెలియజేసుకుందాం. కానీ ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ లో వీడియో తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్ లో వీడియో తీసుకోవచ్చు, ఎవరినైనా ఏదైనా పోలీస్ స్టేషన్ లో మీరు అడగొచ్చు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు ధైర్యంగా. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ అధికారిక భవనము. వారు పోలీసు వారు రక్షక భటులు. అంటే ఏంటి, మిమ్మల్ని రక్షించే వారు. మీరు కట్టే శిస్తు, మీరు కట్టే పన్ను నుంచే వారికి జీతాలు అందుతాయి. వారందరూ మీకు సేవ చేయాల్సిన వారు. మిమ్మల్ని కొట్టడానికి కూడా వీలు లేదండి. మీరు కొట్టినట్టు వెంటనే దగ్గర ఉన్న న్యాయస్థానానికి వెళ్ళి జడ్జి గారి దగ్గర డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు, మీకు దెబ్బలు తగిలి చూపించచ్చు. ఎవరికి కొడతాక రైట్ లేదు. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.